మంచిర్యాల నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు అయిన లబ్ధిదారులకు నగదు చెక్కులను మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అందజేశారు. ఆదివారం రాత్రి ఎఫ్సిఐ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 316 మంది లబ్ధిదారులకు 85,16,100 రూపాయలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ డబ్బులు అర్హులైన వారికి అందుతున్నాయని చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ 74 మంది, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్న వాళ్ళు 40 మంది, మిగతా వాళ్ళు చెక్ 40 మంది, ఇంకొక వారం బట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ప్రేమ్సాగర్ రావు గారు వచ్చిన తెల్లవారి నుండి మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకురావాలి, ఎక్కువ అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేయాలి అని చెప్పేసి తన శాయశక్తులను పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా ప్రతిరోజు కూడా ఎట్లా ఈ ప్రాంతానికి అంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి, ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఎట్లా అభివృద్ధి చేయాలి అన్నది ఒకటే ఆతపనంతోనే ఆయన పనిచేస్తున్నారు. ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ప్రేమ్సాగర్ రావు గారు గతంలో కూడా, నేను ఈ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన మాటలను నమ్మి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి ప్రేమ్సాగర్ రావు గారిని గెలిపించడం జరిగింది. దానికి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఏదైతే లక్ష్యంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో అంటే మన ప్రాంత అభివృద్ధి, అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం మేము ఉన్నంత కాలం కూడా మీ అందరి కోసం పనిచేసి మా జీవితాలను ధన్యం చేసుకుంటాం. ప్రేమ్సాగర్ రావు గారితో పాటు నేను కూడా మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తాం. అదేవిధంగా ఎన్నికల గురించి చాలా సందర్భాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రజాప్రభుత్వం, దాంట్లో వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రతి కార్యక్రమం మేము ఏవైతే ఎన్నికలను మాట్లాడిన వాగ్దానం చేసినాం దాంట్లో భాగంగా ఒకటి తర్వాత ఒకటి స్కీములు చేసుకొస్తుంది. ఈ కార్యక్రమానికి ఉదాహరణ చెట్ల పంపిణీ కార్యక్రమం వస్తున్నప్పుడు పోయిన ప్రభుత్వాలు ఏం చేసింది, ఒక వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ నాయకులు చెప్తేనే, లేకపోతే వాళ్ళ నిధులు డబ్బులు ఇస్తేనే చెక్కులు ఇవాళ నేను ఇచ్చింది ఈ సీఎం సబ్మిట్ చేసి ఏం చేస్తున్నాను, నేను చేసిన వివరాలు వచ్చేది మిగతా 292 మంది పోయిన ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యేలు ఇక్కడ కానీ దాదాపు జనవరి 23 నుంచి ఇచ్చిన పేరు. ఈ సందర్భంగా గడిచిన 3 నెలల నుంచి చాలా మంది వాళ్ళకి ఇచ్చిన అత్యాలు చాలా ఏదైనా తప్పకుండా తీసుకొచ్చింది. దాంట్లో ఒకటే మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు కానీ లేదా మైనారిటీలు కానీ గిరిజనులు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ మీ అందరి కోసం అధికారం వచ్చినట్టే మా నాయకుల కోసం మా కోసం